తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. మనం గత 2 వారాలుగా సైన్స్ స్టోరీస్ అనే ఈ సిరీస్ లో స్టోరీ ఆఫ్ హైపాథియా గురించి మొదటి వారం, అలాగే క్రితం వారం ఫ్రెడరిక్ బ్యాంటింగ్ గారి ప్రయోగాలు, ఆయన ఇన్సులిన్ ని కనుగొనటం అండ్ డయాబెటీస్ లో దాని పాత్ర, అలాగే డయాబెటీస్ ట్రీట్మెంట్ లో ఇన్సులిన్ కాకుండా ఉన్న అసలు ఏమైనా వేరే ఆప్షన్స్ ఉన్నాయా, మిస్ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నాయా, లేదంటే డయాబెటీస్ కి ఎలాంటి చికిత్స పద్ధతులు, ప్రివెంటివ్ మెజర్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు, జీవన విధానంలో మార్పులు ఉపయోగపడతాయి అన్నది మనం చర్చించుకున్నాం. సో అదే సిరీస్ లో భాగంగా ఈ వారం ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మనం మళ్ళీ ఈ ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుతున్నామండి. మనతో పాటుగా ఈ వారం అంటే గోవింద్ చింతాడ గారు జాయిన్ అవుతున్నారు, అలాగే జానకిపతే ఈర్లే గారు, ఆయన వైజాగ్ లో ఉంటారు, ఆయన కూడా జాయిన్ అవుతున్నారు. అండ్ ఈ వారం స్టోరీ ఆయన మనకి చెప్పబోతున్నారు. అది ఏంటని తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం డిస్కస్ చేసుకోవాలి మనం. అంటే మోస్ట్ రీసెంట్ గా మనకి ఈ నోబెల్ ప్రైజెస్ అనౌన్స్ చేశారు 2020కి. సో అందులో కెమిస్ట్రీ విభాగంలో మనకి ఇద్దరు ప్రముఖ వ్యక్తులకి అవార్డు రావడం జరిగింది. వాళ్ళు ఎమాన్యుయల్ చార్పెంటియర్ అండ్ జెనిఫర్ డోడ్నా అని. ఈ ఇద్దరు కూడా ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ మెథడ్ ఫర్ జీనోమ్ ఎడిటింగ్ అని ఆ విభాగంలో వాళ్ళకి ఆ ప్రయోగానికి వాళ్ళకి గుర్తింపునిస్తూ నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. సో అంటే అసలు ఈ జీనోమ్ ఎడిటింగ్ అంటే ఏంటి, దాన్ని అంటే జీనోమ్స్ ఏంటి, వాటిని ఎడిట్ చేయటం ఏంటి, ఆ మెథడ్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవటానికంటే ముందు అసలు ఈ జీన్స్ అన్నది ఏంటి స్టోరీ అనేది మనకి జానకిపతి గారు చెప్తారు. వెల్కమ్ టు ద షో అండి జానకిపతి గారు అండ్ గోవింద్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. నమస్తే అండి జానకిపతి గారు. గోవింద్ గారు, మనము ఐ థింక్ జూలై 2018లో అనుకుంటా రామ్ గంగరాజ్ గారు నిర్వహించినప్పుడు ఐ థింక్ మొట్టమొదటిసారిగా మన తెలుగు రేడియోలో, అది ఎస్పెషల్లీ టోరీలో, ఈ క్రిస్పర్ ఎడిటింగ్ గురించి, అలాగే క్రిస్పర్ Cas9 జెనెటిక్ సిజర్స్ గురించి 2012లో వీటిని కనుగోవటం జరిగింది. దాని తర్వాత దీని ఉపయోగాలు అన్నది చాలా ఎక్స్పోనెన్షియల్ గా పెరగటం మనం చూస్తున్నాం అన్నమాట. అంటే మానవాళికి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బెనిఫిట్స్ మోస్ట్ రీసెంట్ టైంలో చూసుకుంటే బోత్ ఇన్ మెడిసిన్ యాజ్ ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ క్యూర్ కింద, అంటే జెనెటికల్ గా, అంటే హెరిడిటరీగా, అంటే వారసత్వంగా లేదంటే జెనెటికల్ గా వచ్చే జబ్బులకి కానీ, లేదంటే ఆల్రెడీ ఉన్న ఈ క్యాన్సర్ లాంటి వాటిని ట్రీట్ చేయడానికి కూడా ఉపయోగపడే విధంగా, అలాగే ఫ్యూచర్ లో చూసుకుంటే గనక దెర్ ఈజ్ నో ఎండ్. అంటే ఇప్పుడు మనము చూసేది, మనం ఉపయోగించేది అంటే ఈ జీన్స్ ని ఎడిట్ చేయటం, అంటే ఈ విషయం, ఈ పని ద్వారా మనం సాధించగలిగేది ఇప్పుడు టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని చెప్పొచ్చు. అంటే మనం పాసిబిలిటీస్ చాలా చాలా ఎక్కువ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఇప్పుడు ఈ పద్ధతి ద్వారా, అంటే ఈ జీన్స్ ని ఎడిట్ చేయటం అన్నది. సో బ్రీఫ్ గా గోవింద్ గారు, అసలు ఈ జీన్స్, జెనెటిక్ మెటీరియల్ అంటే ఏంటి, డిఎన్ఏ ఆర్ఎన్ఏలు ఏంటి, క్రోమోజోమ్లు ఏంటి, వీటి గొడవ ఏంటి, మనకి ఒక 5 minutes మీరు ఇంట్రడక్షన్ ఇస్తే మనం తర్వాత స్టోరీలోకి వెళ్ళొచ్చు. తప్పకుండా అండి ప్రసాద్ గారు. మనం దీని మీద ఒక 2-3 షోలు కూడా చేసాం మనం ఈ సెల్ మీద. అంటే ఇప్పుడు ఎవ్రీ లివింగ్ థింగ్, అంటే మన ఈ ప్లానెట్ మీద ఉన్న ప్రతి జీవరాశికి కూడా ఆ జీవాల్లో ఉండే మనకి ఒక సింపుల్, అంటే ఒక మైన్యూట్ బేసిక్ థింగ్ ఏంటంటే లివింగ్ సెల్ అన్నమాట. సెల్ అనేది ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్, అంటే ఒక జీవానికి సంబంధించినప్పుడు ఆ జీవానికి ఉండే జీవ కణం ఏదైతే అంటామో, ఇప్పుడు మన మెటీరియల్ మ్యాటర్ కనుక తీసుకుంటే యాటమ్ అనేది ఎంత చిన్నగా ఉంటుందో
అది ఒక బేసిక్ థింగ్, అంటే స్మాలెస్ట్ పార్టికల్. ఆ బిల్డింగ్ అక్కడి నుంచి మొత్తం ఈ మెటీరియల్ అంతా కూడా, మ్యాటర్ అంతా కూడా దాన్ని ఒకదాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చివరిగా ఉండేది ఎంత అన్కట్ పార్ట్ ఉందో ఆటమ్. అలాగే మన బాడీలో ఉన్న దాంట్లో సెల్ అనేది అతి చిన్నదన్నమాట. కానీ ఆ సెల్ అనే దాంట్లో కూడా ఇంకా మనకి చాలా పార్ట్స్ ఉంటాయి. మనకి ఏముంటాయంటే సెల్ చుట్టూ కూడా న్యూక్లియస్ ఉంటుంది, జీవ పదార్థం ఉంటుంది. ఆ న్యూక్లియస్ లోపల ఉండే క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్రోమోజోమ్స్ దగ్గర నుంచి మనకి ఆ క్రోమోజోమ్స్ అనేవి ఇక హెలికల్ పార్ట్ లాగా ఇలాగ మెలివేసుకుని ఉంటాయి అనమాట, హిలిక్స్ లాగా. వాటిని కనుక మనం ఇలా స్ట్రెచ్ చేసినట్లయితే ఆ హిలిక్స్ లాగా ఉన్న దాన్ని, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఒక దాన్ని మనం డిఎన్ఏ అంటాం, మొత్తం ఆ పార్ట్ అంతా అనమాట. ఆ డిఎన్ఏ లోపల ఒక సర్టెన్ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ జీన్. ఆ జీన్ లోపల మనకి ఈ చూసినట్లయితే అవి దాన్ని మధ్యకి, అంటే అది బేస్ పేర్స్ అంటారు అనమాట. ఆ బేస్ పేర్స్ ని మన ఈ సెల్లో ఉన్న ఈ రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పార్ట్ ని, దాన్ని ఒక ఆర్ఎన్ఏ లాగా దాన్ని రీడ్ చేసి ఇంకో కాపీని తయారు చేసి మళ్ళీ సెట్ చేసి ఇంకొక జీన్ ని తయారు చేస్తాయి అనమాట. అంటే ఇది ఒక ఫ్యాక్టరీ లాగా తయారైపోతూ ఉంటాయి అనమాట. ఈ తయారయ్యే ఈ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లోని ఈ కంటిన్యూస్ సీక్వెన్స్ ని మనం బ్రేక్ చేయగలగాలి. అంటే మన వారసత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది ఒక జీవి నుంచి ఇంకో జీవానికి, అంటే మన ఆఫ్ స్ప్రింగ్స్, అంటే తర్వాత వచ్చే సంతానానికి ఆ లక్షణాలని అందించాలి. అంటే ఆ లక్షణాలు ఎక్కడో ఉండవు అనమాట. మనం అనుకున్న ఈ జీన్స్ అనే దాంట్లోనే ఉంటాయి. ఈ జీన్స్, డిఎన్ఏ అనేది ఇక్కడ 4 కెమికల్స్ ఉంటాయన్నమాట. ఈ 4 కెమికల్స్ ఒకదానికొకటి పేరు చేసుకొని ఉంటాయి అనమాట. ఈ మనం ఏసీజీటీ అంటమాట, అంటే ఎడినైన్, థైమైన్, గ్వానైన్ అండ్ సైటోసిన్ అని. ఆ రెండు కూడా ఈ వీటిని కనుక ఏసీజీటీ ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఈ సీక్వెన్స్ ని మనం రీడ్ చేసే ఈ విధానం ఏదైతే ఉందో ఆ దాన్నే మనం ఈ క్రిస్ప్ అనమాట. అంటే క్రిస్ప్ అంటే ఏంటంటే మనకి యాక్చువల్ గా ఈ జీన్స్ సీక్వెన్స్ మొత్తానికి మనకి కంటిన్యూగా ఉన్న పార్ట్ లోని ఇవన్నీ క్లస్టర్డ్ గా ఒక రెగ్యులర్ ఇంటర్స్పేస్డ్, అంటే కొంత గ్యాప్ తో ఉంటాయి అనమాట. ఈ గ్యాప్ ఉన్నవి ఈ షార్ట్ గా ఈ ఒక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ రిపీటెడ్ సీక్వెన్స్ ని దాన్ని మనం పాలిండ్రోమ్ రిపీట్స్ అంటారు. అంటే ఈ షార్ట్ పాలిండ్రోమ్ రిపీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లస్టర్డ్ గా దగ్గరకు ఉన్నాయో దాన్ని బ్రేక్ చేసే విధానమే క్రిస్ప్ అనమాట. క్రిస్పర్ అంటారు దాన్ని. అంటే CRISPR అంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. దాన్ని క్రిస్పర్ అంటారు సింపుల్ గా. ఈ క్రిస్పర్ లోని Cas9 అంటే ఏంటంటే క్రిస్పర్ అసోసియేటెడ్. ఈ పర్టికులర్ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే బ్యాక్టీరియాస్ లో ఉన్న సహజమైన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఇమ్యూన్ సిస్టాన్ని బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, అంటే బయట నుంచి వచ్చే వైరల్ డిఎన్ఏని అవి అడ్డుకుంటాయి అనమాట. అంటే వైరల్ డిఎన్ఏ దాంట్లో ఉన్న దాన్ని ఈ బ్యాక్టీరియాలో ఉన్న ఈ గ్యాప్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అవి వాటిని అడ్డుకొని ఆ ప్లేస్ లో ఇవి కొత్త దాన్ని తయారు చేసుకుంటాయి. అంటే దేర్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ మెకానిజం టు కట్ ద జీన్. సో దానిని కనుక్కున్నందుకు ఈ నోబెల్ బహుమతి 2 మహిళలకి ఇవ్వడం జరిగిందనమాట. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే దీన్ని కనుక మనం హ్యూమన్ ఇప్పుడు మన కొత్తగా పుట్టబోయే పిల్లలకి, కొత్తగా పుట్టబోయే సంతానానికి మన ఎంబ్రియోస్ లో కనుక ముందుగానే మనకి ఇంపర్ఫెక్ట్ జీన్స్ ఏదైతే ఉంటాయో, అంటే జెనెటికల్ గా జన్యు సంబంధమైన వ్యాధులకు కారణమైన జీన్స్ ని మనం తొలగించగలిగే విధానం అన్నమాట. అంటే ఏవైతే క్యాన్సర్స్ ని రావడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడైతే మనకి ఈ ఆటిజం అనేది రావడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడైతే కొన్ని రకాల అంటే బాల్నెస్ కానీ కలర్ ఆఫ్ ద ఐస్ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దాని నుంచి ఏదేదో అక్కర్లతో దాన్ని కట్ చేసి, అంటే దాన్ని సీజరస్ అంటమాట. అంటే మన ఫ్యాక్టరీలోని ఒక రిబ్బన్లు వెళ్తూ ఉంటే దాంట్లో ఏ పార్ట్ మనకు కావాలి, ఏ పార్ట్ మనకు అవసరం లేదు అని పూర్తిగా మనం ఆటోమేషన్ చేసినట్లయితే మనకి ఒక క్వాలిటీ కైండ్ ఆఫ్ ఒక రిబ్బన్ మనకు వస్తుంది అనమాట. అంటే ఏ పార్ట్ వద్దనుకున్నామో ఆ పార్ట్ ఎగ్జాక్ట్ గా జీన్ సీక్వెన్స్ లోని ఏ జీన్స్ అయితే ఫ్యూచర్ లో మనకి వ్యాధి కారకాలు అవుతాయో, ఏవైతే మనం దాన్ని తగ్గించలేని వ్యాధులు ఉంటాయో, ఏవైతే 30-40 years తర్వాత క్యాన్సర్ కి రావడానికి అవకాశం ఉంటుందో, బాల్డ్నెస్ మనం తొలగించడానికి కానీ ఇటువంటి అవకాశాలు అన్నింటినీ కూడా మెడికల్ పరంగా
మానవాళికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రక్రియకి నాంది పలికినందుకు గాను వీళ్ళకి ఇద్దరికి కూడా, మహిళలు ఇద్దరికి కూడా నోబెల్ ప్రైజ్ రావడం అనేది జరిగింది. దీనివల్ల కొన్ని చాలా మంది ఏంటంటే ఎథికల్ రీజన్స్, అంటే దీని డిజైనర్ బేబీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ మెథడ్, ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది కనుక తద్వారా మానవాళి ముందు ముందు మనమే ఎంబ్రియోస్ ని కావలసిన విధంగా మలుచుకొని ఒక డిజైనర్, ఒక కొత్త రేస్ ని సృష్టించచ్చు కనుక ఇది చాలా రకాల అపోహలకి కానీ లేకపోతే ఒక భయాందోళనకు కానీ మన నీతి నియమాలు వాటిని తప్పేలాగా ప్రవర్తించడానికి కారణం ఉంటుంది అనేది ఒక ఆందోళన అయితే ఉందండి. ఇది బేసిక్ గా అండి. గోవింద్ గారు, మనము ప్రశ్నలు మనము డిస్కస్ చేద్దాము చర్చలోకి వెళ్లే ముందు. అంటే ఇంట్రడక్షన్ మంచిగా చెప్పారు. సో అంటే ఈ డిఎన్ఏ అన్నది, ఈ జెనెటిక్ మెటీరియల్ అన్నది మన ప్రతి సెల్లోని ప్రోగ్రామ్ చేయబడిన అంటే ఆల్ సెల్ యాక్టివిటీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటారు. సో అంటే 6 బిలియన్ లెటర్ల కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఎలాగా మనకు వచ్చే ట్రైట్స్ ఏంటి ఇవన్నీ డిఫైన్ చేసి ఉండటం అన్నది మనం చూస్తే గనక చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే అలాగే ఇంతకు ముందు మీరు చెప్పారు ఈ డబుల్ హెలిక్స్ షేప్ లో ఉన్న ఈ స్ట్రక్చర్ అన్నది. సో ఒక విషయం ఏంటంటే ఒక డిఎన్ఏని ఐ థింక్ ఒక్క డిఎన్ఏ మాలిక్యూల్ ఈ స్ట్రింగ్ ని తీసుకుంటే దాన్ని లెంగ్త్ లో పెడితే మనిషి కంటే ఎత్తు వస్తుందని, అలాంటిది మన హ్యూమన్ బాడీలో ఉండే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అన్ని యూజ్ చేస్తే ఇక్కడ నుంచి సూర్యుడి దగ్గరికి వెళ్ళి రావచ్చు 600 సార్లు ఎన్నిసార్లు అన్నట్టుగా. అంటే అంత లెంగ్తీగా వస్తుంది అంటానికి, అంటే ఎంత అద్భుతమైన విషయం అంటానికి చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనము కథలోకి వెళ్దామండి. సో మనకి టోరీ ఆపరేటర్ గారు, మీరు జానకిపతి గారి ఈ స్టోరీ ఆఫ్ జీన్ ప్లే చేయగలరా? నమస్కారం, నా పేరు జానకిపతి ఈర్లే. సైన్స్ ఫర్ సొసైటీ, ఇండియన్ హ్యూమనిస్ట్, టోరీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న సైన్స్ స్టోరీస్కి స్వాగతం. ఇప్పుడు మనం స్టోరీ ఆఫ్ జీన్స్ అంటే జన్యువుల గూర్చి ఓ కథగా తెలుసుకోబోతున్నాం. మనం ఎదుగుతూ ఉన్న క్రమంలో మన చుట్టూ ఉన్న ప్రకృతిలో చాలా ఆశ్చర్యం కలిగించే విషయాల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వేసవిలో మామిడి పండు తిన్నాక ఆ టెంకుని ఎక్కడైనా పారేస్తే దాని నుంచి మామిడి మొక్కే రావటం, అలాగే వరి గింజలు పొలాల్లో చల్లితే దాని నుంచి వరి వంగడాలే రావటం, జంతువులు తమ ప్రత్యుత్పత్తి అంటే రీప్రొడక్షన్లో భాగంగా ఏనుగుకి ఏనుగు పిల్లలే పుట్టడం, పులికి పులి పిల్లలే పుట్టడం, కుక్కకి కుక్క పిల్లలే పుట్టడం, ఒక జంతువుకి అలాంటి జంతువు పిల్లలే పుట్టడం చూస్తూ ఉంటాం. మొక్కల్లో అయినా జంతువుల్లో అయినా ఏ విత్తు నాటితే ఆ విత్తుకు సంబంధించిన మొక్కే మొలవటం, ఒకే జంతు జాతి అంటే ఒకే స్పీసీస్ సంభోగం చేస్తే ఆ జంతు జాతికి ఆ స్పీసీస్కి సంబంధించిన పిల్లలే పుట్టడం చూస్తూ ఉంటాం. వీటన్నిటినీ కొంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే నిశితంగా పరిశీలిస్తూ ఉన్నప్పుడు మన మెదడులో కొన్ని ప్రశ్నలు అరైజ్ అవుతాయి. అవి ఏంటంటే, మనం గోధుమ గింజలు వేసినప్పుడు గోధుమ మొక్కలు కాకుండా వరి మొక్కలు ఎందుకు రావట్లేదు? అలాగే వరి గింజలు వేసినప్పుడు వరి మొక్కలు కాకుండా వేరే మొక్కలు ఎందుకు రావట్లేదు? అలాగే పులికి పిల్లి పిల్లలు ఎందుకు పుట్టట్లేదు? ఏనుగుకి చింపాంజీ ఎందుకు పుట్టట్లేదు? అంటే ఏ స్పీసీస్కి ఆ స్పీసీస్ పుట్టడానికి ఏదో వాటిలో ఒక రీజన్ ఉంటుంది కదా అనే డౌట్ రాకమానదు. ఇదే ప్రశ్నకి మనిషి కొన్ని వేల సంవత్సరాల నుంచి సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నించాడు. మనిషి జంతువుల్ని మచ్చిక చేసుకున్న కాలం నుంచి, అంటే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ మొదలైనప్పటి నుంచి ఆ జంతు జాతుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎద్దును తీసుకుందాం. ఎద్దు వ్యవసాయానికి, నాగలి దున్నటానికి, బుల్లక్ కార్ట్స్ని లాగడానికి అంటే ట్రాన్స్పోర్టేషన్కి, ఇలా చాలా విషయాల్లో ఉపయోగపడుతూ ఉండేది. సో ఆ ఎద్దు జాతిలో చాలా బలీయంగా, హెల్తీగా, చాలా ఎత్తుగా, తనకు ఉపయోగపడుతుంది అన్న చాలా ఎద్దుల్ని సెలెక్ట్ చేసి వాటి మధ్య కోపలేషన్ చేయించి మేలైన జాతుల్ని సృష్టించడం మొదలుపెట్టాడు. ఆ సృష్టించిన జాతుల్ని తన అవసరాలకు వాడుతూ ఉండేవాడు. ఇదే పద్ధతి మొక్కల్లో కూడా చేస్తూ మంచి వంగడాల్ని గుర్తించాడు. అవి నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ
ఈ మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ ఈ మంచి లక్షణాలు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఏ కారణం చేత పాస్ ఆన్ అవుతున్నాయో అప్పటి మనిషికి దాని వెనకున్న సైంటిఫిక్ రీజన్స్ తెలియవు. మెల్లగా సైన్స్ ఎవల్యూట్ అవుతున్న కొద్దీ తను మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ ఏ డిజైరబుల్ క్యారెక్టర్స్ అంటే తనకి ఏ లక్షణాలు అయితే ఒక జనరేషన్ మొక్క నుంచి లేక జంతువు నుంచి నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అయితే తనకు ఉపయోగపడుతుంది అనుకున్నాడో ఆ క్యారెక్టర్స్ పాస్ ఆన్ అవ్వడానికి మొక్కల్లో అయితే పాలిన్ గ్రెయిన్స్లోను ఓవంలోను, అలాగే జంతువుల్లో అయితే శుక్రకణం అంటే స్పర్మ్లోను, ఎగ్ అంటే అండంలోను ఈ లక్షణాలకు సంబంధించిన ఏదో పదార్థం ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది అని చాలామంది శాస్త్రవేత్తలు రకరకాల సిద్ధాంతాల్ని ప్రతిపాదించారు. ఆ శాస్త్రవేత్తల పేర్లు వారు ప్రతిపాదించిన సిద్ధాంతాల గురించి ముందు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అయితే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఆ లక్షణాలని అంటే ఆ క్యారెక్టర్స్ని పాస్ ఆన్ చేసే ఆ పదార్థాన్ని సమ్ ఎక్స్ అనే పదార్థం అనుకుందాం. ఆ పదార్థానికి రకరకాల పేర్లు పెట్టుకుంటూ వచ్చారు శాస్త్రవేత్తలు. అయితే మధ్యలో ఫ్యాక్టర్స్ అనే పేరుతో పిలుస్తూ లాటర్ ఆన్ స్టేజ్లో జీన్ అంటే జన్యువు GENE జీన్ అనే పేరుతో పిలవటం మొదలుపెట్టారు. అందుకే ఈ జీన్ అనే పదార్థం గురించి ఈ జెనెటిక్ మెటీరియల్ అంటే ఈ జన్యు పదార్థం గురించి చదివే శాస్త్రాన్ని జెనెటిక్స్ అంటే జన్యు శాస్త్రం అని పిలిచారు. ఈ జీన్ అనే వర్డ్ వాడుకలోకి వచ్చిన తర్వాత జెనెటిక్ మెటీరియల్ అంటే జన్యు పదార్థం అనే పదం కూడా వాడుకలోకి వచ్చింది. ఈ పదాల సంగతి ఓకే, కానీ ఇంతకీ మన ప్లాంట్స్లో కానీ లేకపోతే యానిమల్స్లో కానీ జెనెటిక్ మెటీరియల్ అంటే జన్యు పదార్థంగా ఏ పదార్థం కారణమవుతోంది అన్న విషయం గురించి చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ అందులో గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త బ్యాక్టీరియాల మీద ప్రయోగం చేస్తూ ఉన్నప్పుడు RNA అంటే రైబో న్యూక్లియిక్ యాసిడ్ అనే పదార్థం ఈ జన్యు పదార్థంగా ఉపయోగపడుతోంది అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి లక్షణాలని లేదా తనలాంటి పిల్లల్ని పుట్టించడానికి కారణమవుతుంది అన్న విషయాన్ని గుర్తించారు ఆయన. అలాగే హయ్యర్ యానిమల్స్లో DNA అంటే డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్ అనే పదార్థం ఈ జెనెటిక్ మెటీరియల్గా కారణమవుతోంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు తర్వాత గుర్తించారు. ఈ జెనెటిక్ మెటీరియల్ జన్యు పదార్థంగా పిలువబడే DNA ఆర్ RNA మన శరీరాల్లో అంటే ప్లాంట్స్లో లేక యానిమల్స్లో లేక మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవుల్లో ఎక్కడుంటుంది అనే ప్రశ్న మనకు వస్తుంది. మనం చిన్నప్పుడు ఒక విషయం తెలుసుకున్నాం, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అంటే ప్రతి జీవి కణాలతో నిర్మితమై ఉంటుంది అనే విషయం తెలుసుకున్నాం. అంటే యానిమల్ సెల్స్లో కానీ ప్లాంట్ సెల్స్లో కానీ సెల్స్ మధ్యలో కేంద్రకం న్యూక్లియస్ అని ఉంటుంది. ఆ న్యూక్లియస్ లోపల క్రోమాటిన్ మెటీరియల్ లేక క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ ఈ DNAతో డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్ అనే జెనెటిక్ మెటీరియల్తో తయారై ఉంటుంది. సెల్ లోపల న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్ DNA తో ఫామ్ అవుతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. అయితే ఈ జన్యు అనేది ఈ కణం లోపల ఎక్కడుంటుంది అనేది మన నెక్స్ట్ ప్రశ్న. ఈ న్యూక్లియస్లో క్రోమాటిన్ మెటీరియల్ ఆర్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, అవి చాలా పొడవైన థ్రెడ్స్లా ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ 2 క్రోమోజోమ్స్ కలిసి సిస్టర్ క్రోమాటిడ్స్ లా కలిసి ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ పైన అక్కడక్కడ డాట్స్లా జీన్స్ ఉంటాయి. అంటే ఈ జీన్స్ కూడా DNA మెటీరియల్లో భాగమే అయినప్పటికీ ఒక్కో జీన్ పార్ట్ ఒక్కో క్యారెక్టర్ని ఒక్కో లక్షణాన్ని నెక్స్ట్ జనరేషన్లో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. 2 క్రోమోజోమ్స్ సెంట్రోమీర్ అనే పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతూ ఉండటాన్ని ఈ 2 క్రోమోజోమ్స్ని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు. అయితే దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ సిస్టర్ క్రోమాటిడ్స్ మీద ఒకే క్యారెక్టర్ అంటే ఒకే లక్షణాలు అంటే ఎత్తు కానీ లేకపోతే రంగు కానీ లేకపోతే ఐ కలర్ కానీ లేకపోతే స్కిన్ కలర్ కానీ అలా ఏదో ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేసే 2 రకాల జీన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హైట్ తీసుకుందాం. హైట్లో టాల్నెస్ ఉంటుంది, డ్వార్ఫ్నెస్ ఉంటుంది, మీడియం సైజ్ ఉంటుంది. అలా టాల్నెస్కి సంబంధించిన జీన్ ఈ 2 క్రోమాటిడ్స్కి 2 పేర్లు పెట్టుకుందాం. X అనే క్రోమోజోమ్, Y అనే క్రోమోజోమ్ కలిసి ఈ క్రోమాటిడ్ మెటీరియల్గా సిస్టర్ క్రోమాటిడ్స్గా కలిసి ఉన్నాయి అనుకుందాం. ఈ X అనే క్రోమాటిడ్ మీద హైట్కి సంబంధించిన క్రోమోజోమ్
టీ అనేది కంట్రోల్ చేస్తుంది అనుకోండి, వై అనే క్రోమాటిడ్ మీద కూడా సేమ్ ప్లేస్లో హైట్కి సంబంధించిన జీన్ ఉంటుంది. దీన్నే అలీల్ అంటారు. అంటే ఓ క్యారెక్టర్కి సంబంధించిన దాని యొక్క రెండు ఫామ్స్ ఉండడం, అంటే ఒకటి టాల్నెస్ని అంటే హైట్ ఎక్కువని, ఒకటి డ్వార్ఫ్నెస్ని, లేకపోతే రెండు టాల్నెస్నే ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ రెండు రకాల జీన్స్ని అలీల్స్ అంటారు. ఒకే జీన్ అంటే ఓ క్యారెక్టర్ని కంట్రోల్ చేసే జీన్కి దాని యొక్క రెండు రకాల ఫామ్స్, రెండు వేరియేషన్స్ని అలీల్స్ అంటారు. ఇలా చాలా టెక్నాలజీ ఉంటుంది. అయితే వీటి మీద విశేష కృషి చేసిన శాస్త్రవేత్త పేరు గ్రిగర్ జొహాన్ మెండల్. ఈయన ఒక ఆస్ట్రియన్ మాంక్. తన చర్చ్ వెనుకున్న ఈ గార్డెన్లో గ్రీన్ ప్లాంట్ పిసం సెటైవం అనే ప్లాంట్ని తీసుకొని వాటిని సెల్ఫ్ పాలినేషన్ చేసి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయగా కొన్ని థియరీస్ తీసుకొచ్చారు, కొన్ని పాస్టులేట్స్. వాటిని లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ అంటారు. అయితే ఈయన చేసిన గ్రీన్ టీ ప్లాంట్ పైసం సెటావియంలో ఈ థియరీస్ ఆర్ ఈ పాస్టులేట్స్ వచ్చాయి. కానీ కొన్ని మెండేలియన్ డీవియేషన్స్ అంటే డార్సోఫిలా మెలనోగాస్టర్, అలాగే స్నాప్ డ్రాగన్ ఇలాంటి కొన్ని ప్లాంట్స్ మీద వేరే శాస్త్రవేత్తలు చేస్తున్నప్పుడు ఈ గ్రిగర్ జాన్ మెండల్ చెప్పిన ఈ సిద్ధాంతాలు డీవియేట్ అయ్యాయి. వీటిని మెండేలియన్ డీవియేషన్స్ అంటారు. అయితే ఈయన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా చెప్తాం. ఈయనకి ముందు అంటే ప్రీ మెండేలియన్ జెనెటిక్స్ కూడా చాలా జరిగింది. అలాగే ఈయన వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా జెనెటిక్స్ మీద పరిశోధనలు జరిగాయి. సో మెండల్కు ముందు జరిగిన పరిశోధనల్ని ప్రీ మెండేలియన్ జెనెటిక్స్గా, మెండల్ వచ్చాక మెండల్ పరిశోధనల్ని 1905లో మళ్ళీ గుర్తించేంత వరకు ఈ టోటల్ పరిశోధనని మెండేలియన్ జెనెటిక్స్గా పరిగణించారు. అయితే ఈ రంగంలో ఎక్కువగా కృషి చేసినందుకు ఈయన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, జన్యుశాస్త్ర పితామహుడు అంటారు. తెలుగువారి ఆత్మీయ వారధి. వావ్, వండర్ఫుల్ అండి, అద్భుతం. అసలు మీ వాయిస్ మాటికి చాలా బాగుందండి జానకిపతి గారు. మీది రేడియో జాకీ వాయిస్ మీది. తర్వాత మీరు చెప్పిన విధానం కూడా మీకు యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటారు చూసారు, అలాగా అలా బోర్డు మీద ఏమి ఏమి రాయకుండా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంటే వాయిస్ లోని చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. కానీ మీరు చెప్తున్నప్పుడు బాగా శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ చేసి విన్నట్లయితే క్లియర్ గా మీకు టీచర్ బోర్డు మీద చెప్తే ఎంత క్లారిటీ ఉంటుందో అంత క్లారిటీ ఉంది. సో హెడ్స్ ఆఫ్, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి జానకి గారు. చాలా బాగుందండి. మీరు చాలా సరళమైన భాషలో, ఎందుకంటే చాలా మంది మనం చదువుకున్న వాళ్ళకి కూడా ఈ టెర్మినాలజీ ఒక లెవెల్ దాటేటప్పటికి మనం డిస్కనెక్ట్ అయిపోతాం తొందరగా, ఎస్పెషల్లీ మనం ఇలాంటివి అకాడమిక్స్ లో చదువుకోకపోతే. కానీ మీరు చెప్పింది చాలా సరళమైన భాషలో అర్థమయ్యేలాగా మన శ్రోతలకి అందరికీ వివరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే సో మీరు ఈ ప్రీ మెండేలియన్ ఆర్ అంటే మెండెల్ గారు వర్క్ చేసిన దానికి ముందు అలాగే తర్వాత గురించి మనం చూస్తే గనక ఇప్పుడు ఐ థింక్ మోర్ ఆర్ లెస్ మనకి ఇప్పుడు ఉన్న ఈ ఎంబ్రియాలజీ కానీ, మాలిక్యులర్ బయాలజీలో కానీ, న్యూరోబయాలజీ, జెనెటిక్స్, ఈ ఫీల్డ్స్ ఆఫ్ సైన్సెస్ అంటే మోస్ట్ రీసెంట్లీ గత 70-80 సంవత్సరాలలో డెవలప్ అయిన, లేదంటే 100 సంవత్సరాలలో డెవలప్ అయిన, అంటే మిడ్ ఆఫ్ ద 19th సెంచరీ కాబట్టి గ్రెగర్ జాన్ మెండల్ గారు మళ్ళీ 1905 లో మళ్ళీ ఆయన చేసిన పరిశోధనని రీఇన్వెంట్ చేసిన తర్వాత రీఫైండ్ అవుట్ చేసినప్పటి నుంచి లెక్క వేసుకుంటా 19 ఇప్పటికి నియర్లీ 120 years చాలా ఎక్కువ పరిశోధనలు జరిగాయి మీరు అన్నట్టు. అవునవును. సో ఇవన్నిటికీ కూడా బేసిస్ గా అంటే నాట్ జస్ట్ ఇదేనండి, అంటే మనం లైఫ్ సైన్సెస్ అనేది చెప్తాము అంటే జీవానికి సంబంధించిన ఈ బయాలజీలు, ఇవన్నీ సైన్సెస్ తో పాటు ఇంకా ఇంతకు ముందు మనము గోవింద్ గారు మేము ఈ హ్యూమన్ ఎవల్యూషన్ సిరీస్ లో చెప్పుకున్నట్టు ఈ పేలియంథాలజీ కానీ, ఆంథ్రోపాలజీ, ఫిజికల్ ఆంథ్రోపాలజీ, ప్రైమటాలజీ, ఆర్కియాలజీ, ఈథాలజీ, ఎవల్యూషనరీ సైకాలజీ, లింగ్విస్టిక్స్, ఇంకా చాలా, అంటే దాదాపు ఒక 30-40 ఏరియాస్ ఆఫ్ సైన్సెస్ అన్నిటికీ కూడా ఇప్పుడు జెనెటిక్స్ అండ్ జెనెటిక్ సంబంధించినది బేసిస్ అయిపోయింది. అంటే మోడర్న్ ఇప్పుడు మనకి మెడిసిన్ అండ్ హెల్త్ రిలేటెడ్ మాత్రమే కాకుండా వేరియస్ అదర్ సైన్సెస్ అన్నిటికీ కూడా ఇది ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడింది. అంటే
ఇది ఇది తప్పు అయ్యే ఛాన్స్ లేదనమాట. అంటే ఇప్పుడు మనకి వచ్చే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటికి వాటి వాటి ప్రివెన్షన్ కి తయారు చేసే వ్యాక్సినేషన్ డెవలప్మెంట్ లో కూడా అది ఈ వైరస్ కి సంబంధించిన ఈ జీన్స్ అన్నది ఎలాగ మ్యూటేట్ అవుతాయి అన్న దాని మీద ఎంత 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 డిగ్రీలో అవుతున్నాయో లేదా, అంటే ఈ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది అని చెప్పడానికి కూడా. అలాగే మీకు మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మెనింజైటిస్ లాంటివి కొన్ని, అవి మందు వేసి అది పనిచేసే లోపు అది మ్యూటేట్ అయిపోయి దాని స్ట్రక్చర్ మారిపోవడం వల్ల మందు పనిచేయకుండా పోతుంది. అంటే ఈ మ్యూటేషన్స్ కానీ, ఈ జెనెటిక్స్ కానీ, జీన్స్ కానీ, వీటి గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా ఐ థింక్ లాస్ట్ 150-160 years లో ఈ డెవలప్మెంట్ ఆఫ్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటే జీవ పరిణామ క్రమానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ సేమ్ టైంలో మెండల్ గారు కూడా ఆయన ఎక్స్పెరిమెంట్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అండ్ అదే సమయంలో ఈ ఎవల్యూషన్ థియరీస్ వాటి మీద వర్క్ చేసిన చార్లెస్ డార్విన్ గారు కానీ, వ్యాలెస్ గారు కానీ, ఎస్పెషల్లీ డార్విన్ గారికి ఈ విషయం తెలిసి ఉండనట్టుగా మనకి తెలుస్తుంది. అండ్ తెలిసి ఉంటే ఆయన ప్రయోగాలు, ఆయన థియరీస్ ఇంకా తొందరగా ఈ సైన్సెస్ డెవలప్ అయ్యే అవకాశం ఉండేది అన్నట్టుగా మనం అనుకోవచ్చు. సో గోవింద్ గారు, ఇందాక మీరు చెబుతున్న దాని దగ్గరికి వస్తే, అంటే ఇప్పుడు ఈ యానిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ, అంటే జంతువులు కానీ, మొక్కల్లో కానీ పేరెంట్స్ నుంచి చైల్డ్ కి ఎలాంటి ట్రైట్స్ రావాలి, అంటే కళ్ళు ఎలా ఉండాలి, జుట్టు ఎలా ఉంటుంది, కలర్ ఎలా ఉంటుంది, హైట్ కానీ ఇలాంటిది, అంటే అది కాకుండా, అంటే బయటికి కనపడేయే కాకుండా బాడీలో ఉండే ప్రతి కణానికి దాని యొక్క పనితనం ఏంటి, అది ఎక్కడ, ఇదంతా కూడా మనకి ఈ జీన్స్ లో మనం కోడ్ అయి ఉంది అనుకుంటే, దానిని మనం ఇంత కష్టపడి తెలుసుకుని ఆ నాలెడ్జ్ ని యూజ్ చేసుకుని మనం ఏదో తయారు చేద్దాము, క్యూర్ చేద్దాము, లేదంటే అసలు ముందే రాకుండా ప్రివెంట్ చేద్దాము అని ప్రయత్నించడం వరకు ఒక ఎత్తు అయితే, మరి ఇదంతా కూడా అంటే మానవుడు ఒక డివైన్ ప్రాసెస్ లో ఇంటర్వీన్ అవుతున్నాడా అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. అదే ఒకటి. దానికి ఇంకొకటి, ఎలాంటి పిల్లలు పుట్టాలి, ఎలాగ ఉండాలి అన్నది చూస్ చేసుకోగలిగే అవకాశం వస్తే, అంటే డిజైనర్ బేబీస్ అని ఏదైతే అంటారో, అంటే మనకి పుట్టబోయే నెక్స్ట్ జనరేషన్ ఎవరికైనా ఆఫ్ స్ప్రింగ్ వాళ్ళు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ని డిజైర్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఈ ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్ ని యూజ్ చేసుకుంటే ఎటు వెళ్తుంది, అంటే ఇంత వేరియేషన్ కోల్పోతామా, ఎందుకంటే స్పెసిఫిక్ ట్రైట్స్ కోసమే అందరూ ప్రయత్నిస్తే అన్నది ఒక మొరాలిటీ ఆర్ ఇంకా నైతికతకు సంబంధించిన ప్రశ్న. అవును. సో ఎథికల్ కన్సర్న్స్ అంటారు మనకి, అంటే సో దీనికి అవును. సో దీని గురించి ఎలా చూడాలంటారు దీన్ని? మీరు ఒక పదం యాడ్ చేశారండి, దాన్ని మా ముందు డిస్కస్ చేయాలి. మీరు అన్నారు చూసారా, ఒక డివైన్ ప్రాసెస్ అన్నారు చూసారా, ఈ డివైన్ ప్రాసెస్ లోని మనం ఇంటర్వ్యూన్ అవ్వడం అన్నది కదా, అక్కడ అదే అన్నమాట. అది ఆ వే ఆఫ్ థింకింగ్ అన్నది ఫస్ట్ మనం మొట్టమొదట మానుకోవాలి. ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ డివైన్ ప్రాసెస్. అంటే మీరని కాదు, అంటే మీరు అన్నారని కాదు, జనరల్ గా ఈ క్వశ్చన్ అంటే ఇటువంటిది మెడికల్ అంటే మన శాస్త్రవేత్తలకి కానీ వీళ్ళకి కానీ వేసినప్పుడు వేసేది డివైన్ ప్రాసెస్ అంటే ఏంటంటే, దాంట్లో ఉన్న ఒక మర్మంగా దాగి ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇది దైవానికి సంబంధించింది, లేకపోతే దైవాన్ని కనుక పక్కన పెట్టినట్లయితే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్, అంటే సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా జరిగే చర్యల్లోని మనం కల్పించుకోకూడదు అన్నది అనమాట. సో దానికి డివైన్ అనే పేరు పెడతారు. అంటే డివైన్ అనే పేరు ఎక్కడి నుంచి వస్తుందంటే, ఏదో ఒక అద్భుతమైన, ఒక అతీతమైన శక్తి దీన్ని ఆల్రెడీ ఈ మెథడ్ లో వెళ్ళాలి అని డిజైన్ చేసి పడేసింది కనుక దాన్ని మీరు మధ్యలో దూరి కెలకద్దు అన్నది ఈ ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం. మనం కనుక చూసుకుంటే, ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఈ మొక్కల్లో కానీ ప్రయోగాలు కానీ, మనకి జానకిపతి గారు ఇంతకుముందు చెప్పారు, మెండల్ గారు ఆయన ప్రయోగాలు చేశారని. ఆయన బఠానీ మొక్కల మీద ప్రయోగం చేసినప్పుడు
ఈ లోపల ఎలా మనకి తెలుస్తుంది విషయం అన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే, మొట్టమొదటి ప్రయోగం ఎవరైతే చేశారో అవి మొక్కల మీద గనక మనకి ఇన్ని విషయాలు తెలిసి వచ్చినాయి. అంటే బఠానీ మొక్కల మీద చేసినప్పుడు నైతికత మనకు అడ్డు రాదు, ఎందుకంటే అవి మొక్కలు గనక. కానీ ఒక విషయం మనకి తెలియాలి అంటే, బాడీలోని హార్ట్ ఎక్కడుందో తెలియాలి, తర్వాత ఏమో కళ్ళు, బ్రెయిన్ ఎక్కడుంది, ఊపిరితిత్తులు ఎక్కడున్నాయి, కిడ్నీస్ ఎక్కడున్నాయి అనే విషయం తెలియాలి అంటే మానవ దేహాన్ని కోసి తెలుసుకోవడం ఒక్కటే మార్గం. బ్రతికి ఉన్న మనిషిని కోయలేం గనక చనిపోయిన మనుషుల్ని ఆ శవాల్ని కోయాలన్నమాట. అప్పట్లో కూడా నైతికత అడ్డు వచ్చింది. ఎవరైతే ఈ శవాల్ని తీస్తున్నారో, అంటే మనిషి బాడీని మనం ఖననం చేసిన తర్వాత ఆ బాడీని కనుక తీసి మనం ముక్కలు చేసినట్లయితే ఈ జీవం అనేది, ఆత్మ అనేది తిరిగి మళ్ళీ లోపలికి రాదు. అందుకే మమ్మీలు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దేహాన్ని భద్రపరిచేవారు అనమాట. సో అక్కడ ఏ నైతికత గురించి మీరు మాట్లాడుతున్నారో ఇప్పుడు కూడా మనం ఇటువంటి నైతికత గురించే మాట్లాడాలి. కానీ ఒక ప్రాసెస్ అనేది అవుట్ ఆఫ్ ద కంట్రోల్ అవ్వడం అనేది అది ఒక లీగల్ ప్రాసెస్ కి సంబంధించింది. కొన్ని కట్టుదిట్టమైన చట్టాలను కనుక రాసుకున్నట్లయితే, ఇలా కనుక చేసినట్లయితే పనిష్మెంట్స్ ఉంటాయి. దీనికి మీరు ల్యాబ్లోని, అంటే శాస్త్రవేత్తల యొక్క పరిశోధన అనేది ఈ జెనెటిక్ డిసీజెస్ కి సంబంధించినంత మాత్రంగానే, అంటే మందులతో తగ్గనది, పుట్టబోయే ముందుగానే మనం కొన్ని జీన్స్ ని ఎడిట్ చేసినట్లయితే ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది అని, తర్వాత ఏమో కొన్ని రకాల రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి ముందు తరాలకు అందించకుండా పూర్తిగా మనం ఎరాడికేట్ చేయగలుగుతాము అన్న విషయాలు మాత్రమే మనం చూసుకున్నట్లయితే దీన్ని ఒక వరంగా మనం భావించాలన్నమాట. కానీ ఇవి మీరు అంతకుముందు ఒక పాయింట్ చెప్పారు, ఈ ఒక్క పాయింట్ చెప్పేసి మీరు కంటిన్యూ చేద్దరు. కానీ మనకి జెనిఫర్ డోనా ఆమె ఏమంటారంటే, ఈ వన్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్ విన్నర్ ఈ కెమిస్ట్రీలోని, ఆమెకి ఒక పీడకలు వచ్చిందనమాట. ఆమె చెప్తారు, ఐ హ్యాడ్ ఏ నైట్ మేర్ అని. ఆ నైట్ మేర్ ఏంటంటే, ఆమెను ఒక బాగా చీకటిగా ఉన్న గదిలోకి తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను కుర్చీలో కూర్చొని ఉంటాడు. ఈమెను అక్కడ తీసుకెళ్ళి ఉంటారు అనమాట. ఆమె చూస్తుంది నెమ్మదిగా ఆ చీకటి వెలుగులోని అతను కుర్చీలోంచి వెనక్కి తిరిగి చూస్తాడు అనమాట. ఇంతగా కుర్చీలో కూర్చుంది ఎవరంటే హిట్లర్. ఇప్పుడు హిట్లర్ అంటాడు అనమాట, మీరు కనుక్కున్న ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్, ఈ కొత్త జీన్ ఎడిటింగ్ అన్నది, నవ్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ అంటాడు అనమాట. అంటే అది నైట్ మేర్. అంటే ఇటువంటి అద్భుతమైన ఈ పరిశోధన, ఈ ప్రణాళిక, ఈ యొక్క ఫలితాలని హిట్లర్ లాంటి వాళ్ళ చేతుల్లో పడితే ఏమవుతుంది, ఒక ఉత్తమమైన రేస్ని తీసుకురావాలి అని జర్మన్ రేస్ గ్రేట్ అని ఎలా ఫీల్ అయ్యడం, అలాగే ఈ నైతికత అనే విషయానికి ఇది ఎవరి చేతుల్లో పడుతుంది అన్నదే నైట్ మేర్ అనమాట. అంతకుమించి దీనిలో ఉన్న ఈ గొప్ప విషయాల్ని, అంటే రకరకాల డిసీజెస్ కానీ, లేకపోతే కొన్ని మనకి ఈ ఆటిజం లాంటిది కానీ, ఎన్నో రకాల ప్రయోగాలు చేసి వీటన్నిటికీ గనక మనం ఒక మంచి మార్గాన్ని కనుక చేయగలిగితే, ఈ కనుక్కున్న అన్నది ఒక నూతన ప్రణాళికకి దారితీసి మానవాళికి గొప్ప వరంగా మనకి మానవాళికి ఒక గొప్ప పరిశోధనలతో కూడుకున్నటువంటి ఒక ప్రయోగశాలలో, ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో చేయవలసిన వాటిని మనం అడ్డుకున్నట్లయితే ముందు తరాలకి మనం కొంత జ్ఞానాన్ని అందించకుండా పోతుంది అనమాట. సో ఈ విధంగా దీన్ని ముందుకెళ్ళేలా చూడాలి తప్ప, దీనికి గవర్నమెంట్ కి సంబంధించిన కొన్ని రకాల చట్టాలను తీసుకువచ్చి ఎక్కడ ప్రయోగం చేయాలి, హ్యూమన్స్ మీద చేయాలా, లేకపోతే కొత్తగా డిజైనర్ బేబీస్ అని ఒక కొత్త రేసుని సృష్టించి ఒక వ్యాపారంగా తీసుకొని వచ్చి ముందు ఇప్పుడు చూసారా కొన్ని రకాలు ఉంటాయి. ఏంటి, మనకి బ్లాక్ అండ్ వైట్ రేస్ ఎలాగైతే ఉందో, నలుపు తెలుపు అనే విభాగం, ఇప్పుడు అదే విధంగా డిజైనర్ బేబీస్ వర్సెస్ న్యాచురల్ బేబీస్ అనే ఫైట్ కూడా ముందు వస్తుంది అనమాట. అటువంటి స్థితికి వెళ్లకుండా మనం ఈ ప్రయోగాల యొక్క ఫలితాలను ఉపయోగించుకోవడం అనేది మన అందరూ ఆశించవలసిన విషయం. థ్యాంక్ యూ అండి గోవింద్ గారు, మంచిగా చెప్పారు. అండ్ అంటే మనకి ఇదే ప్రశ్నని ఇంకా వేరే సిచ్యువేషన్ లో కూడా మనం ఎదుర్కొంటాం. అంటే ఎలాగంటే ఈ డిస్ట్రక్షన్ అంతటికీ కూడా, ఇప్పుడున్న కష్టాలన్నిటికీ కూడా సైన్సే కారణం, లేదంటే సైన్స్ డెవలప్ అయిన విధానమే కారణం. అంటే యాక్చువల్లీ వాళ్ళు పదం సైన్స్ అని వాడతారు, బట్ ఐ థింక్ ది మెంట్ టెక్నాలజీ అనుకున్నా కానీ, అంటే మన వాతావరణాన్ని, ఎన్విరాన్మెంట్ ని కాలుష్యం చేస్తున్నామనో, లేదంటే ఇప్పుడు
సైన్స్ వల్ల లేదంటే కొత్త కొత్తగా వచ్చే ఈ మందుల వల్ల, ఈ పొల్యూషన్ వల్ల, ఈ రేడియేషన్ వల్ల ఎక్కువ జబ్బులు ఇప్పుడు వస్తున్నాయని, హెల్త్ కూడా అంత ఎక్కువగా ఉండట్లేదు, ఇదివరకు ఉన్న వాళ్ళే చాలా బలంగా ఉండేవారు అని అని అంటూ ఉంటారు. అంటే మనం యాక్చువల్ గా డేటా దాకా వెళ్ళి చూస్తే కూడా మనకి తెలిసేది ఏంటంటే, మనం యావరేజ్ లైఫ్ స్పాన్ చూసుకున్నా గానీ గత 70-80 సంవత్సరాలలో ఆల్మోస్ట్ ఒక 70-80% పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే 1940s అంతకు ముందు వరకు చూస్తే మీకు 35-40 సంవత్సరాలకి మించి లేని యావరేజ్ లైఫ్ స్పాన్ అన్నది, అంటే మానవ యావరేజ్ గా జీవన పరిమాణం యావరేజ్ లో తీసుకుంటే. అదే బేబీస్ అంటే చిన్నప్పుడే పుట్టి చాలా మంది చనిపోయేవారు అనమాట టీకాల ద్వారా, అందుకనే అంత తక్కువగా ఉండేది. అది చూస్తే గనక ఇప్పుడు మనకి 70s 80s కొన్ని దేశాల్లో అయితే ఇంకా ఎక్కువగానే మనం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే కొన్ని పదుల రకాలైనటువంటి ప్రాణాంతకమైన వ్యాధుల గురించి కానీ, అంటే బోత్ ట్రాన్స్మిసబుల్ అంటే కంటేజియస్ డిసీజెస్ కానీ, ఇలాంటి ఎపిడమిక్స్ కానీ, పాండమిక్స్ కానీ, ఇలాంటి సమయంలో వచ్చినప్పుడు ఇంతకు ముందు కొన్ని పదుల మిలియన్ల మంది చనిపోవటం అన్నది మనకి రికార్డెడ్ హిస్టరీ. కనీసం లాస్ట్ 400-500 years లో చూసుకున్నా గానీ. అంటే ఎప్పుడు ఉన్నాయి ఇలాగా వచ్చేది. మేబీ వైరల్ అటాక్స్ కానీ, ఈ జెనోటిక్ వైరసెస్ అంటే వేరే జంతువుల నుంచి మానవులకి వచ్చి చనిపోవటం అన్నది నాకు తెలిసి, అంటే మనకి సైన్స్ ద్వారా మనకి అర్థమయ్యేదానికి చూస్తే గనక వ్యాధులతో చనిపోవటం అనేది ఎప్పుడు ఉండేది. కాకపోతే ఇప్పుడు మన ప్రయాణ సాధనాలు సులువయ్యి భూమికి ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఒక్క రోజులోనే ప్రయాణం చేయగలిగే ఈ ఫెసిలిటీస్ రావటం వల్ల స్ప్రెడ్ అన్నది తొందరగా వెళ్ళటానికి అవకాశం వచ్చి ఉంటుంది. కానీ కొత్తగా క్రియేట్ చేసేది అంటే ఎప్పుడు కొత్త వైరస్లు వస్తూ ఉంటాయి. కాకపోతే ఇంతకు ముందు ఎప్పుడు లేవు, ఇప్పుడు మాత్రమే వస్తున్నాయి అనుకోవటం ఒక పొరపాటు. అలాగే మన వీటిని ఎరాడికేట్ చేయటానికి మన శాస్త్రజ్ఞులు కనిపెట్టిన ఈ టీకాలు అయితే, ఇలాంటి వేరే సైన్స్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ ఇవైతే ఏమున్నాయో ఇవన్నీ కూడా కొన్ని బిలియన్ల, అంటే ఇప్పుడు చూస్తే గనక ఈ స్మాల్ పాక్స్ దగ్గర నుంచి, చికెన్ పాక్స్ దగ్గర నుంచి ఇంకా మిగతా చాలా ప్రాణాంతక వ్యాధులు, వాటికి కనిపెట్టిన విషయాలని అన్ని చూస్తే గనక కొన్ని బిలియన్ల మంది మనుషులు వాటి వల్ల లాభపడ్డట్టుగా మనకు తెలుస్తుంది. అందుకని ఇప్పుడు చూస్తే మనకి సింపుల్ గా పోలియో తీసుకున్న ఈ జనరేషన్ లో మీరు ఒక పోలియో వ్యక్తిని చూడటం అన్నది అత్యంత అరుదు. అసలు నేనైతే చూడలేదని చెప్తాను. సో అంటే మనం సాధించిన వాటిని మనం చూడలేకపోతున్నామా? మనం చూడాలి కూడా కదా. అంటే మనము 4 అడుగులు వెనక్కి వేస్తున్నాము అని చెప్పినప్పుడు 4 అడుగులు వెనక్కి వేయగలిగేంత ముందుకు వెళ్తేనే కదా 4 అడుగులు వెనక్కి వేస్తున్నాము అన్నది కూడా ఒక పాయింట్ కింద మనము ఇక్కడ. ఇంకొకటి అన్నారు కదా, కొన్ని రిలీజియస్ సెక్ట్స్ క్రిస్టియానిటీలోని కొన్ని డినామినేషన్స్ ఇటువంటి వాటిని, అంటే టీకాలని వ్యతిరేకిస్తాయి అనమాట. అంటే అవి వేసుకోకూడదు అన్నట్టుగా వాళ్ళ రిలీజియస్ దాని పరంగా. మీరు అన్నారు కదా ఇంతకుముందు డివైన్ ప్రాసెస్ ని అడ్డుకోకూడదని. దానివల్ల ఏంటంటే ఇదివరకు కొన్ని మనం పూర్తిగా ఎరాడికేట్ అయిపోయి అనుకున్న ఈ చికెన్ పాక్స్ లాంటివి కానీ, స్మాల్ పాక్స్ లాంటివి కానీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇది హర్డ్ ఇమ్యూనిటీ లాగా మన సమాజంలో ఉన్న వాళ్ళ అందరూ తీసుకోవడం ద్వారా ఉంటుంది తప్ప ఒక సెట్ తీసుకోకపోవడం వల్ల అవి మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో డివైన్ ప్రాసెస్ చెప్పండి. అంటే పైగా వాళ్ళు అలా తీసుకోకపోవటం వల్ల రావట్లేదు చూసారా అనటం కూడా చాలా హాస్యాస్పదం. అంటే ఈ హర్డ్ ఇమ్యూనిటీ అన్నది సరిగ్గా అర్థం చేసుకుంటే కనీసం 70-80% జనాభా వ్యాక్సిన్ వేసుకుంటే ఆ వ్యాక్సిన్ ఏ వైరస్ కి కాపాడటం కోసం వేసుకున్నామో అది ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం లేక వాళ్ళ దగ్గర దాకా ఆ జబ్బు రాకపోవడం అన్నది చూస్తాం. సో వాళ్ళు వేసుకున్నా లేకపోయినా చాలా మంది ఎక్కువ మంది వేసుకున్నారు కాబట్టి ఆ బెనిఫిట్ ని వాళ్ళు పొందుతున్నారు. అంటే వాళ్ళు డెనై చేసిన ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది వేరే విషయం. అసలు చెప్పేది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నారు అనుకోండి, వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు బుల్లెట్స్ మనకు తగలన్నమాట. అంత మాత్రం చూసావా నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోలేదు అయినా సరే నాకు తగలలేదు అన్నట్టు ఉంటది. అండ్ ఇంకొకటి సైన్స్ మీద వచ్చిన ప్రశ్న చూస్తే కూడా, అంటే మీకు ఒక చాకు కనిపెడితే చాకుతో
బిలియన్ల మంది ప్రతిరోజు దానిని అవసరమైన పనిముట్టు కింద వాడతారు. కానీ ఒక 10, 20, 100 పోనీ చోట్ల దాని వల్ల చెడు కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము కత్తులు చాకులు కూడా వాడటం మానేస్తున్నామా? లేదు కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అలాంటి కాపాడే కత్తులే చాలా ఆసుపత్రుల్లో చాలా మందిని సేవ్ చేస్తున్నాయి కూడా. సో ఒక సైంటిఫిక్ విధానం వల్ల, లేదంటే టెక్నాలజీ డెవలప్ అవటం వల్ల, టెక్నాలజీలో వచ్చే చేంజెస్ వల్ల మనము ఒక వ్యక్తి దాన్ని ఉపయోగించుకోవటం, లేదా నాట్ మోర్ దెన్ 1% కూడా కాకపోయినా కొంతమంది దాన్ని తప్పుగా వాడటాన్ని మొత్తం టెక్నాలజీకి ఆపాదించటం అన్నది కరెక్ట్ కాదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ కత్తితో అయితే ప్రమాదము అలాంటివి తయారు చేయకూడదు అనుకున్నారో, అలా దానికంటే కూడా దానివల్ల మనం పొందే ఉపయోగాన్ని చూడటంతో పాటుగా అలాంటి కత్తులే మళ్ళీ ప్రాణాలను కాపాడటానికి మన ఆసుపత్రుల్లో ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఇది ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తారండి. నాకు చాలా నాళ్ళ క్రితం ఒక సామెత ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్ లోని. దాని పేరేంటి, అది ఏంటంటే ద బ్యాడ్ వర్క్ మ్యాన్ క్వారల్స్ విత్ టూల్స్ అని. అంటే మన ఒక పనితనం తెలియని వాడు ఎవరైనా ఉన్నాడంటే అతను టూల్స్ తోని ఫైట్ చేస్తాడు అనమాట. అంటే టూల్స్ అనేవి ఉపయోగించుకోవడానికి. అదే విధంగా మనం కనుక్కున్న ప్రతిదీ కూడా టూల్ అనమాట. సైన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మెథడ్. సైన్స్ అనేది ఒక వ్యక్తి కాదు. సైన్స్ అనేది ఒక సంస్థ అంతకన్నా కాదు. సైన్స్ అనేది ఒక మెథడ్ అంతే. ఆ మెథడ్ ద్వారా చేసినప్పుడు చాలా మంది మీ సైన్స్ ఏం కనిపెట్టింది, మాకు ఎన్ని ప్రకృతిలో ఉన్న వాటినే తిరిగి కనిపెడుతుంది సైన్స్ అన్న ఆ పాత్ అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటంటే సైన్స్ ఏమీ చెప్పలేదు, ప్రకృతిలో ఉన్నదాన్నే కనుక్కొని చెప్తుంది అనుకున్నది అజ్ఞానం. సైన్స్ ప్రకృతిలో కనుక్కొని చెప్పట్లేదు. ప్రకృతిలో అంతకుముందు నీకు తెలియని ఏది ఉందో ఆ తెలియని దానికి ఇది కారణం, నిజమైన కారణం అని చెప్తుంది అనమాట. ఇట్ ఇస్ ఎ మెథడ్. అందుకే చాలా మంది సైన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందువల్ల, ఎక్కడైతే ఈ మతం యొక్క ఆధిక్యత తగ్గిపోతుందో, ఎక్కడైతే ఈ శాస్త్రాలని మనం కాదంటామో, ఎక్కడైతే ఈ ఆధ్యాత్మికత, ఈ స్పిరిచువాలిటీ అనేది పోతుందో అనే భయంతోని సైన్స్ ని తోలనాడడానికి వీళ్ళు ఎంచుకున్న ఒకనొక మార్గం. అవునండి. అంటే మీరు కరెక్ట్ గా చెప్పారు. మళ్ళీ ఈ పదం ఇది యాక్చువల్ గా చాలా ఎంఫసైజ్ చేయాల్సిన వర్డ్. యాక్చువల్లీ చాలా మంది దీన్ని తప్పుగా వాడతారు. సైన్స్ అన్న పదాన్ని తిట్టడానికి ముందుకు వస్తారు. అంటే సైన్స్ అంటే టెక్నాలజీ కాదు. బోత్ ఆర్ డిఫరెంట్. వాళ్ళు చూడాల్సింది ఏంటంటే సైన్స్ అన్నది మన కలెక్టివ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ కింద, అంటే కొన్ని తరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా ప్రకృతిని అర్థం చేసుకుంటూ, పరిశీలిస్తూ, పరిశోధిస్తూ, రిపీట్ చేయగలిగే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ, అది తప్పు అవ్వాలంటే ఏంటో కూడా అది కూడా చెబుతూ, అలా ప్రయోగించి, అలా ఏదైనా కనుక్కున్న తర్వాత కూడా 10 మందికి 100 మందికి ఓపెన్ చేస్తూ, పీర్ రివ్యూస్ కి ఓపెన్ పెడుతూ, డిబేట్స్ కి ఓపెన్ గా ఉంటూ, దాని క్రిటిసిజం కి ఓపెన్ గా ఉంటూ, వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించి మళ్ళీ వ్యాలిడేట్ చేసిన తర్వాత ఇది రావటం. అంటే మీకు ఇప్పుడు ఒక నోబెల్ ప్రైజ్ వస్తుంది అంటే, ఒక 2 స్త్రీలకి వచ్చిందంటే వాళ్ళకి చాలా సరదాగా రాలేదు కదా. సో ఇన్ని ప్రయోగాలు చేసిన తర్వాత ప్రకృతిని అర్థం చేసుకునే విధానాన్నే మనం సైన్స్ అంటాం. ఒక విషయం, ఆ సూత్రాలని వాడుకొని డెవలప్ చేసే టూల్స్ ని మనం టెక్నాలజీ అంటాం. సో టెక్నాలజీలో మీకు ప్రాబ్లం వస్తే దాని గురించి మాట్లాడాలి, అంతేకాని సైన్స్ తిట్టకూడదు. ఓకే, కరెక్ట్. మన జానకీపతి గారిని మనం ప్రశ్నలు అడుగుదామండి. మనం ఈ టాపిక్ లో జానకీపతి గారు మీరు ఏమన్నా పాయింట్స్ యాడ్ చేయండి. ఆ తర్వాత 1-2 క్వశ్చన్స్ అడుగుతాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు మాట్లాడుకున్న దాంట్లోనే ఒక కేస్ స్టడీగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్ గా నేనే ఒక జెనెటిక్ డిజార్డర్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని రాంగ్ గా ఐడెంటిఫై చేసి ఎఫెక్ట్ చేసే లేదా అటాక్ చేసే ఒక జెనెటిక్ డిజార్డర్ తో, వంశపారంపర్యంగా లేక అనువంశికంగా పాస్ అవుతున్న ఒక డిజార్డర్ తో నేను సఫర్ అవుతున్నాను. దాని నేమ్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. దానికి కారణం HLA-B27 అనే జీన్. సరే, జీన్ పేరు ఏదైనా కానివ్వండి, అంత సైంటిఫిక్ టెక్నాలజీ పక్కన పెడితే X అనే జీన్. ఆ జెనెటిక్ డిజార్డర్ వల్ల మా మదర్ కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు నేను పాస్ అయినాయా, అది ఇప్పుడు నాకు పాస్ అయ్యింది, నేను సఫర్ అవుతున్నాను. అయితే ఇప్పుడు నా భయం ఏంటి, నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుతుందేమో. ఒకవేళ లేకపోతే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంబ్రియో ఫార్మేషన్, అంటే బిడ్డ కడుపులో ఉండగానే ఆమ్నియోసెంటసిస్ గానీ లేకపోతే వేరే టెస్టులు చేసి ఏ జీన్ ఈ రోగానికి కారణమైందో అది నా పిల్లలకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా, ఆ జీన్ ప్రెజెన్స్ ఉందా లేదా అని నేను గుర్తించగలిగినప్పుడు, ఇప్పుడు లేకపోతే ఇక ముందు డెవలప్ అయ్యే
జీన్ సైలెన్సింగ్ కానీ, జీన్ థెరపీస్ కానీ, జెనెటిక్ ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఆ జీన్ ని నాకౌటింగ్ చేసి, అంటే దాని యొక్క లక్షణాలని లేకపోతే ఎక్స్ప్రెస్ చేసే లక్షణాలని ఆపేసి నేను హెల్తీ బేబీని కనే ఛాన్స్ ఉంది. ఇది సైన్స్ యొక్క అడ్వాన్స్మెంట్ యొక్క హెల్ప్. ఇప్పుడు సో అది ఈ సైన్స్ అంటే ఏదైనా ఒక టూల్ ని కనిపెడుతుంది, కానీ దాన్ని మంచిగా వాడాలా లేకపోతే చెడుకు వాడాలా అనేది మనిషికి సంబంధించిన విషయం. అలాగే మనం ఈ గ్రీన్ రెవల్యూషన్ అంతా తీసుకొచ్చింది జెనెటిక్ ఇంజనీరింగే కదండి. నార్మన్ బోర్లాగ్ గారు తీసుకొచ్చింది అక్కడ. అలాగే ఇండియాలో ఎంఎస్ స్వామినాథన్ గారు తీసుకొచ్చింది. ఎన్నో ఫెమిలిటీస్, ఎన్నో కెలామిటీస్ ని కంట్రోల్ చేసింది, ఫుడ్ పెట్టింది. ఇదంతా జెనెటిక్ ఇంజనీరింగ్ డెవలప్మెంటే. ఇది సైన్స్ గొప్ప. దాన్ని మంచిగా వాడతావా చెడుకు వాడతావా, బయో వెపన్స్ గా వాడతావా, ఇది మనిషి ఆలోచన దృక్పథానికి సంబంధించిన విషయం అని నా ఉద్దేశం. అవును, మంచి పాయింట్ చెప్పారండి. అండ్ ఇంకొకటి, సైన్స్ ఎప్పుడు కూడా ఒక వేలో వెళ్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్వర్డ్. అంటే మనకి ఎప్పుడు కూడా జ్ఞానము విజ్ఞానము డెవలప్ అవటము, అది విస్తృతంగా అవటం అన్నది కూడా దట్స్ ద ఓన్లీ వే. ఇప్పుడు నీరు పళ్ళ మెరుగు అనేది ఎంత శక్తమో, మనం కొత్త విషయాలు తెలుసుకోవటం అన్నది కూడా అంత ఇన్ఎవిటబుల్ అండ్ అంత ఖచ్చితంగా జరిగేది. అలాంటప్పుడు ఎథికల్ అండ్ మోరల్ ఇష్యూస్ ని ఎలాగా హ్యాండిల్ చేయాలి అన్నది చూడాలి, కానీ ఈ పాత్రని ఆపేద్దామని ట్రై చేయటం అన్నది అది జరిగే పని కాదన్నట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి అండి, జానకీపతి గారు, మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ ప్రీ మెండెలియన్ అంటే మెండెల్ గారు ప్రయోగం చేసి ఈ జీన్స్ లేదంటే ఈ ట్రైట్స్ పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్స్ కి ఎలాగొస్తాయి, ఎంత ప్రాబబిలిటీలో వస్తాయి, ఏ రేషియోస్ లో వస్తాయి, ఎన్ని జనరేషన్స్ కి ఎలాగ మళ్ళీ డామినెంట్ అవుతాయి, ఇవన్నీ చెప్పారు. కానీ దీనికంటే ముందు ఉన్న థీరీస్ గురించి, అంతకు ముందు ఉన్న అవగాహన గురించి మీరు చెప్తారు కొద్దిగా? అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఈ బ్లెండింగ్ ఇన్హెరిటెన్స్ అని ఒకటి అనేవారు కదా, ఈ ఆయనకంటే ముందు లేదంటే ఆయన సమయంలో కూడా. అంటే ఈ పేరెంట్స్ నుంచి ఈ ట్రైట్స్ అన్నది యావరేజ్ అయ్యి వస్తాయి అన్నది. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఒక హైట్ గా ఉన్న పేరెంట్ ఇంకొక పొట్టిగా ఉన్న పేరెంట్ ఇద్దరు ఉంటే వాళ్ళకి వచ్చే పిల్లలు ఈ రెండింటికి యావరేజ్ గా, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. సో ఇలాంటివి చాలా ఉన్నట్టుగా ఉన్నాయి. సో దాని గురించి కొద్దిగా వివరిస్తారా? ఆయన సమయానికి ముందు గానీ, ఆయన బ్రతికున్న సమకాలీన సమయంలో కానీ, ఎందుకంటే ఆయన ప్రయోగాలన్నీ కూడా అంత తొందరగా ఈవెన్ సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా విని యాక్సెప్ట్ చేసినట్టుగా మనకి యాక్సెప్ట్ చేయనట్టుగా తెలుస్తోంది. సో అంటే మెండల్ గారి కంటే ముందు రకరకాల ప్రయోగాలు జరిగాయండి. మెండల్ గారి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఒక మ్యాథమెటిషియన్ కూడా కావడం. మ్యాథమెటిషియన్ అవటం వల్ల ఏమైంది, ఈ కాలిక్యులేషన్స్ చేయడం, ఎగ్జాక్ట్ రేషియోస్ తీయడం, 9:3:3:1 అంటే 9 మంది టాల్ వస్తే 3 మంది డ్వార్ఫ్ వస్తే 3 మంది, అలా ఎగ్జాక్ట్ రేషియోస్ తీయగలిగారు. ఎగ్జాక్ట్ రేషియోస్ తీయటం వల్ల ఆయనకు మ్యాథమెటిక్స్ వచ్చి వాటిని ఎగ్జాక్ట్ గా రిప్రజెంట్ చేయడం వల్ల మనకి అండర్స్టాండింగ్ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఈజీ అయింది. అందుకు ఆయనకి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఇవ్వబడింది. అంతకు ముందు కూడా ఈ పరిశోధనలకు అతి దగ్గరగా పరిశోధనలు జరిగాయి. అలాగే మనకి చాలా కాలం నుంచి ప్రీ ఫార్మేషన్ థియరీ అని, థియరీ ఆఫ్ ఎపిజెనెసిస్ అని, అలాగే మనకి డార్విన్ గారు కూడా కొన్ని పద్ధతులు చెప్పారు, కొన్ని సిద్ధాంతాలు చెప్పారు. ఎలాగా డార్విన్ గారు చెప్పిన సిద్ధాంతం పెన్జీన్ సిద్ధాంతం అంటారు. అంటే ఈ ప్రతి బాడీ పార్ట్ చాలా చిన్న మాలిక్యూల్ గా ఈ రక్తంలో ఉండి, ఆ రక్తం నుంచి సెక్స్ ఆర్గాన్స్ కి పాస్ అయ్యి, సెక్స్ ఆర్గాన్ నుంచి ఈ సెక్స్ సెల్స్ అంటే ఈ ఎగ్ గాని స్పర్మ్ లో గాని ఈ ప్రతి లక్షణాలు, అంటే కంటి చూపుకి, హెయిర్ కలర్ కి, అన్ని లక్షణాలకి సంబంధించిన ఈ పదార్థం మొత్తం ఒకే దాంట్లో ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. అవి ఈ సెక్స్ సెల్ ద్వారా జైగోట్ కి, ఆ జైగోట్ నుంచి పూర్తి బేబీగా డెవలప్ అవుతాయి అనేది పెట్టారు. కానీ ఆయనకి జీన్ అనే నేమ్ కానీ, లేకపోతే ఈ డిఎన్ఏ అని కానీ, అప్పటికి డిఎన్ఏ ఐడెంటిఫై అవ్వలేదు కాబట్టి ఇలాంటి వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల వాటి పేరు పెన్జీన్స్ అనే పేరుతో పిలిచేవారు, లేదా జెమ్యూల్స్ అని పిలిచేవారు. ఇలా రకరకాల శాస్త్రవేత్తలు రకరకాల సిద్ధాంతాలను తీసుకొచ్చారు. జర్మ్ ప్లాజం థియరీ అని. సో ఈ హితమిత్తంగా వీటన్నిటిని చూస్తే అర్థమయ్యేది ఏంటి అంటే, జీన్ అని ఇండెప్త్ గా కానీ, డిఎన్ఏ దాని యొక్క డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ కనుక్కోకముందు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఏదో పదార్థం చాలా చిన్నగా మనిషి సెల్స్ లోపల ఉంటాడు, ఆ చిన్న సెల్స్, ఆ మినియేచర్ ఫార్మేషన్ ఆఫ్ ఈ హ్యూమన్సే మళ్ళీ తర్వాత ఎగ్ స్పర్మ్ యునైట్ అయిన తర్వాత జైగోట్ అయ్యి, ఆ జైగోట్ నుంచి పూర్తిగా మనిషిగా ఎవాల్వ్ అవుతాడు అని. అలాగే మనకి అరిస్టాటిల్ గారు చెప్పిన సిద్ధాంతంలో, ఈ జెనెటిక్ సిద్ధాంతంలోనే బాయ్ అంటే మగవాడు ప్యూర్ బ్లడ్ ని కలిగి ఉంటాడని,
విమెన్ ఇంప్యూర్ బ్లడ్ కలిగి ఉంటుందని, ఈ రెండు కలిసిన తర్వాత జైగోట్ ఫామ్ అయ్యి ఏది డామినేట్ అయితే అంటే ప్యూర్ బ్లడ్ టెంపరేచర్ బేస్ చేసుకుని ప్యూర్ బ్లడ్ డామినేట్ అయితే బాయ్ పుడతాడని, అలాగే ఇంప్యూర్ బ్లడ్ డామినేషన్ అయితే విమెన్ పుడుతుంది అంటే అమ్మాయి పుడుతుంది అనే సిద్ధాంతాన్ని, ఇలా రకరకాల సిద్ధాంతాలను తీసుకొచ్చారు గ్రెగర్ జాన్ మెండల్ గారి కంటే ముందు. కానీ ఈయన ఎగ్జాక్ట్ గా ఏ క్యారెక్టర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది ఎంత రేషియో, దాని యొక్క సిద్ధాంతాలు ఏంటి, ఆ రేషియోలు మొత్తం క్లియర్ గా తీసుకొచ్చి దాన్ని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల రెండు ఆయన 19వ శతాబ్దం మధ్యలోనే చేశారు. అంటే 1850s 60s లోనే ఈ పరిశోధనలు చేశారు గ్రీన్ పీ ప్లాంట్ పిసమ్ సటైవన్ మీద. కానీ వాటిని మళ్ళీ 1905లో రీఫైండింగ్ చేశారు వేరే శాస్త్రవేత్తలు. ఆ చేసిన తర్వాత మనకంటే చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ గ్రెగర్ జాన్ మెండల్ చేశారని గుర్తించిన తర్వాత ఆయనకి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఇవ్వబడింది. అవునండి. ఇంకొక విషయం ఏంటంటే అది 1866 లోనే ఆయన ఈ సిద్ధాంతాన్ని మొత్తాన్ని ప్రతిపాదిస్తారన్నమాట. అంటే ఏ తరంలో ఏ తరానికి మూడో తరంలో ఏమొస్తాయి, రెండో తరంలో ఎందుకు కొన్ని లక్షణాలు మాయమైపోతాయి అనే విషయాలన్నీ చూసిన తర్వాత ఆయన క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత అవి అప్పుడున్న శాస్త్రవేత్తలకు పంపిస్తే వాళ్ళు దాన్ని పెద్దగా గుర్తించరు అనమాట. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఇదే ప్రయోగాలు చేసి ఇదే థియరీని ఎగ్జాక్ట్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది అనమాట, ఏంటి ఇంతకు ముందు ఈ మీద ఎవరన్నా ప్రయోగాలు చేశారా అని ది లుక్ బ్యాక్. అప్పుడు వాళ్ళకి 1866 లో ఈ ప్రయోగాల యొక్క ఫలితాలు మెండల్ గారు చేశారని గుర్తించి వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళకి రావాల్సిన గుర్తింపుని మెండల్ గారికి ఇస్తారనమాట. అందుకే మెండల్ గారు మనకి ఫాదర్ ఆఫ్ ఈ మన జెనెటిక్ ఈ నెక్స్ట్ వారసత్వానికి ఎలా వెళ్తుందనే విషయానికి ఆయన గుర్తించడం జరుగుతుంది అనమాట. సో సైంటిస్టుల్లో కూడా ఔదార్యం కలిగిన వాళ్ళు ఉంటారు, స్వార్థపరులు ఉండరు. ఒకవేళ వాళ్ళు ప్రయోగాలు చేసినా సరే మేమే చేసాం అన్న ప్రయోగాన్ని అన్న విషయాన్ని అంతకంటే ముందు ఎవరు చేశారో వాళ్ళకి మాత్రమే ఆ ప్రతిభని తీసుకెళ్లి క్రెడిట్ ఇవ్వాలి ఎథిక్స్ వల్ల. సో అంత సిస్టమేటిక్ గా ఉంటుంది అనమాట ఎవరు చేశారన్నది. ఎందుకంటే ఎవరైతే ముందు ప్రయోగించారో అది చరిత్రలో నిలిచిపోతుంది అనమాట. అంతే తప్ప ఎప్పటికప్పటికి కొత్త భాష్యం చెప్పేసి ఈ అర్థం ఇది కాదండి, సంస్కృతంలో ఈ శ్లోకానికి అర్థం ఇది కాదని ఆన్ ద స్పాట్ ప్రాక్టికల్ గా మనకు తోచిన వివరణ ఇచ్చేవాళ్ళు కాదనమాట. సైన్స్ అన్నదానికి ఒక బేస్ ఉంటుంది, అది రిపీటెడ్ గా హిస్టరీలోకి ఎంత వెనక్కన్నా వెళ్ళి చూసుకోవచ్చు. దానికి పక్కా ప్రోటోకాల్ ఉంటుంది. నేను కాదు అంటే నువ్వు అవును అని, అవును కాదు అంటే మళ్ళీ నిరూపణకి మళ్ళీ రెడీగా ఉంటుందండి. మీరు నేను కాదంటే కాదు అనేది అవుదన్నమాట. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక గురువు చెప్పినట్టు కాదు. ఒక గురువు గారు దీనికి అర్థం మనకు తెలియదండి, గురువు గారిని అడిగి తెలుసుకోవాలన్నట్టు ఉండదు అనమాట. సైన్స్ ల్యాబ్ లో చేసే ప్రతి వాళ్ళు గురువే. వాళ్ళు ఏది ఎస్టాబ్లిష్ చేస్తే ఆ ప్రూఫ్ అన్నది ఎవరు చేసినా అదే విధంగా ప్రపంచం మొత్తం వస్తుంది కనుక అప్పుడు అది సత్యమై కూర్చుంటుంది అనమాట. అంతే తప్ప ఛాలెంజ్ చేయొచ్చు, ముందుకు తీసుకెళ్ళచ్చు సైన్స్. అప్పుడు తప్పు అని మనం గుర్తించినప్పుడు ఎస్ ఇప్పటి వరకు ఇది తప్పు, ఇక ముందు ఇప్పుడు జాన్ మెండల్ గారి విషయంలోనే తీసుకుందాం. మెండల్ గారి విషయంలోనే ఆయన సిద్ధాంతాలన్నీ ఈ క్రోమోజోమ్స్ మీద రెండు జీన్స్ అంటే ఒకే హైట్ కి సంబంధించిన క్యారెక్టర్స్ రెండు జీన్స్ మీద ప్యారల్ ఉన్నాయి కాబట్టి ఆయనకి లా ఆఫ్ డామినెన్స్ అంటే మొదటి జనరేషన్ లో టాల్ ప్లాంట్స్ 3, అలాగే డార్క్ ప్లాంట్స్ 1 అలా రేషియోలు బాగా వచ్చాయి. కానీ వేరే ప్లాంట్స్ మీద చేసినప్పుడు, ఈ ప్లాంట్ కాకుండా వేరే ప్లాంట్స్ మీద వేరే శాస్త్రవేత్తలు చేసినప్పుడు, అంటే ఈ స్నాప్ డ్రాగన్ మొక్క మీద, ఈ దార్సోఫిలా మెలనోగాస్టర్ ఈ మొక్కల మీద చేసినప్పుడు మెండేలియన్ డీవియేషన్స్ వచ్చాయి. అప్పుడు కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు. ఓకే, ఈ పద్ధతి ద్వారా క్రోమోజోమ్స్ మీద ప్యారలల్ జీన్స్ ఉండటం వల్ల ఈయనకి ఎక్స్పెరిమెంట్స్ వచ్చాయి. కానీ వేరే మొక్కల యొక్క క్రోమోజోమ్స్ మీద ఈ ప్యారలల్ క్రోమోజోమ్స్ పక్క పక్కన లేవు, అందువల్ల ఈ డీవియేషన్స్ వచ్చాయనే విషయాన్ని గుర్తిస్తూ దీన్నే మెండేలియన్ డీవియేషన్స్ అంటారు. ఆ వాటిలో ఇన్కంప్లీట్ డామినెన్స్ అని, కోడామినెన్స్ అని, మన బ్లడ్ లో కూడా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి కదంటే వాటి మీద కూడా జీన్స్ ఉంటాయి. ఆ జీన్ ప్రోటీన్ రిలీజ్ చేస్తే ఆ ప్రోటీన్ ని బేస్ చేసుకునే మన బ్లడ్ టైప్ ని గుర్తిస్తారు. అంటే బ్లడ్ ఏ బి పాజిటివ్, ఏ నెగిటివ్, ఇవన్నీ కూడా ఇదంతా కూడా కోడామినెన్స్ లోకి వస్తుంది. సో ఆయన చేసిన పరిశోధనలకి ఆయన ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఇస్తూనే ఆయన చేసిన తప్పులు ఇవి అని నిర్ధారించడానికి కూడా సైన్స్ టూల్ అయింది. అది నేను చెప్పాను. మంచిదండి. అండ్ ఇంకొక విషయము మనకి ఫోరెన్సిక్స్ లో కూడా ఇప్పుడు ఈ జెనెటిక్స్, జీన్స్, ఈ డిఎన్ఏ టెస్టింగ్ ఇవన్నీ ఎంత ఖచ్చితత్వంతో మనము టెస్ట్ చేయగలుగుతున్నాం అన్నది కూడా ఈ రోజు మనం చూస్తే గనక అంటే
తప్పు అయ్యే ఛాన్స్ లేదు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ ఎవల్యూషనరీ సైన్సెస్ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ, మెడిసిన్ లో కానీ, ఫోరెన్సిక్స్ లో కానీ, ఇవన్నిటిలోని కూడా ఇప్పుడు ఈ జీన్స్, జెనెటిక్ థియరీ అన్నది చాలా బేసిస్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా ఇంకా 2-3 విషయాలు ఆయన గురించి. అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా, ఎవరు చెప్పినా కానీ అన్ని, అంటే సైన్స్ ఎప్పుడు అలాగే పనిచేస్తుంది. ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఏ మతమో చెప్పారు, ఏ నమ్మకంతో చెప్పారు, పొద్దున లేసి ఏ పూజ చేసి చెప్పారు అన్నది కాకుండా చెప్పిన దాంట్లో విషయం ఎంత ఉన్నది అన్న మాత్రమే టెస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అంతకు ముందు ఏమైనా చెప్పింది ఏమైనా దానికన్నా బెటర్ గా వస్తే, అంతకు ముందు దానికి లేదంటే వ్యతిరేకంగా వస్తే ముందు దాన్ని విసర్జించి కొత్త దాన్ని తీసుకోవటం, ఎప్పటికప్పుడు కోర్స్ కరెక్షన్ చేసుకోవటం అన్నది. అంటే మనం డ్రైవింగ్ చేసుకుంటే మనము ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళాం కదా, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మన అనుభవాన్ని అంతకు ముందు తెలిసిన వాటిని యూజ్ చేసుకుంటూ, తప్పు అని తెలిసినప్పుడు, పొరపాటు అని తెలిసినప్పుడు, లేదంటే ఇంకా బెటర్, ఇంకా ప్రిసైజ్, ఇంకా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఎప్పుడైనా వస్తే గనక దాన్ని తీసుకుని వెళుతూ దాని మీద బిల్డప్ చేసుకుంటాం అన్నది ఈ సైన్స్ విషయంలో ప్రూవ్ అయింది. చాలా కరెక్ట్ గా ప్రూవ్ అయింది, మంచిగా ప్రూవ్ అయింది. అది కూడా అన్నిటికీ కూడా అన్వయించుకోవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అది లిటరేచర్ కి కానీ, ఆర్ట్ కి కానీ, మతానికి కానీ, నమ్మకానికి కానీ, గవర్నెన్స్ లో కానీ, ఎప్పుడైనా సరే ఈ చేంజ్ అన్నది ఇన్విటబుల్. ఎన్విరాన్మెంట్ లో చేంజ్ ఇన్విటబుల్ అన్నప్పుడు ఈ ఆర్గానిజమ్స్ ఎలాగైతే మ్యూటేట్ అయ్యి, అంటే చిన్న చిన్న తప్పుల్ని చేస్తూ వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఏది పనిచేస్తున్నదో దానిని ముందుకు తీసుకెళ్ళటం వల్ల మనుగడ అన్నది సాధ్యమవుతుంది. లేనివన్నీ అంతరించిపోతాయి. అది మనుషులైనా, పద్ధతులైనా, మతాలైనా, నమ్మకాలైనా, ఏదైనా సరే. అలాగే మెండెల్ గారు ఆస్ట్రానమీ కూడా చదివినట్టు, అలాగే మిటీరియాలజీ, అంటే యాక్చువల్లీ ఆయన ఆస్ట్రియన్ మిటీరియాలజీ సొసైటీని 1865లో స్థాపించినట్టుగా మనకి తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఈ మ్యాథమెటిక్స్ లో కానీ, ఈ టీచింగ్ లో కానీ, ఈ ఎక్స్పెరిమెంట్స్ లో కానీ ఉండటంతో పాటుగా ఇంకొకటి మనకి ఈ డార్విన్ గారి సిద్ధాంతాలని, అంటే ఆయన ఉన్న సమయానికి జీన్స్ కానీ, జెనెటిక్స్ కానీ, మైక్రోస్కోపుల గురించి కానీ తెలియకపోయినా కానీ ఆయన సిద్ధాంతంలో ఉన్న బలం ఎలాగ నిరూపించబడిందంటే, ఆయన చెప్పింది ఎవిడెన్స్ బేస్డ్ ఫ్యాక్ట్స్ కాబట్టి తర్వాత డెవలప్ అయినప్పుడు సైన్స్ కూడా వాటిని బలపరిచే విధంగానే వాళ్ళ ఆధారాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ జెనెటిక్స్ ఇవన్నీ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉన్నాయి. సో ఏంటంటే నమ్మకంతో లేదంటే ఫలానా వాళ్ళు చెప్పారన్నదో కాకుండా విషయంలో ఎంత నిజం ఉన్నది, నిజాయితీ ఉన్నది అన్నది మాత్రం మనం గుర్తించి ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ రోజు ఒక మంచి సైన్స్ కథతో జానకిపతే ఈర్లే గారు మన టోరీ సైన్స్ అవర్ కార్యక్రమానికి రావటం మనం చాలా సంతోషించవలసిన విషయం. అలాగే ముందు మరిన్ని ప్రోగ్రామ్స్ లో ఆయన పార్టిసిపేట్ చేస్తారని మనం ఆశించాలి. థ్యాంక్ యూ అండి జానకిపతి గారు రావటంకి. ఒక్కసారి గనక మీరు గనక వంట బాగా వండారనుకోండి, మంచి సాంబార్ బాగా కాసారనుకోండి, ఇంకా ఫిక్స్ అయిపోతారు అనమాట. అలాగే మీరు చాలా బ్రహ్మాండంగా చదివారు కదా, మీ వాయిస్, మీ నరేషన్ చాలా బాగుంది కనుక మీరు ఫిక్స్ అయిపోయారు ఇంకా సైన్స్ స్టోరీస్ కి. సో అందువల్ల మీరు కంటిన్యూ చేయాలి, తప్పదు. థ్యాంక్ యూ అండి. అది థ్యాంక్ యూ గోవింద్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ అండి. అండ్ జ్యోత్స్న గారికి ఇంతకు ముందు ఇలాంటి సిమిలర్ ప్రోగ్రామ్ మన సైన్స్ అవర్ లోనే చేసిన రామ్ గారికి, అలాగే అప్పలరాజు జగ్గుపల్లి గారికి, వాళ్ళకి కూడా క్రిస్పర్ గురించి మొట్టమొదటిగా వాళ్ళు ఇంతకు ముందు ఒక ఎపిసోడ్ చేశారు, ఐ థింక్ 7 జూలై 2018లో. సో వాళ్ళకి కూడా థ్యాంక్స్. అండ్ సో ఇక్కడితో ఈ వారం ఎపిసోడ్ పూర్తయిందండి. వచ్చే వారం ఇంకొక మంచి సైన్స్ స్టోరీతో, ఇంకొక అతిథితో మళ్ళీ మనం సైన్స్ అవర్ కార్యక్రమంలో కలుసుకుందాం. ఈ ఎపిసోడ్ ని, ఈ ప్రోగ్రామ్ ని మీకు సమర్పిస్తున్నారు సైన్స్ ఫర్ సొసైటీ అండ్ బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ అరేనా ఫేస్బుక్ గ్రూప్ వాళ్ళు. వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ ఇంకొక స్టోరీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ ఆర్జే ప్రసాద్ ఇందుకూరి. థ్యాంక్ యూ అండి.